అదేవిధంగా ఈరోజు కనుమ కాబట్టి ఆడవాళ్ళు మరి పళ్ళు పంచుకోవడం కూడా కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇది అనాదిగా పూర్వం నుంచి వచ్చేటువంటి పాతపేట గట్ట మీద అనాదిగా ఆడవాళ్ళు బియ్యం రేగిపళ్ళు పంచుకుంటారు, దోసకాయలు పంచుకుంటారు. అది కూడా ఇక్కడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భోగిపళ్ళు కూడా చంటిపిల్లకి మరి అయ్యగారు వచ్చి ప్రత్యేకంగా బ్రాహ్మణోత్సవాలు మంత్రాలతో వాళ్ళు భోగిపళ్ళు పోయటం, అదేవిధంగా పెద్దలు మహిళలందరూ కూడా ఈ పళ్ళు పంచుకోవడం కార్యక్రమం చేసుకున్నారు. ప్రతి ఇదే విధంగా కొనసాగిస్తారు. చదువుకునే రోజుల్లో నేర్చుకునే వాళ్ళం, తర్వాత ఎప్పుడు ప్రాక్టీస్ లేదు. ఇలాంటి సందర్భంలో అందరి కోరిక మేరకు కరసాం చేస్తా ఉంటాం. జగ్గయ్యపేట పట్టణంలో ప్రతి ఏటా ఆర్యవైశ్య జీవన సంఘం తరఫున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. ఈరోజు మరి కనుమ రోజున పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కలిసి వచ్చారు. ముఖ్య అతిథిగా నెట్టం ప్రోగ్రామ్ గారు వచ్చారు. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు గారు, లోకల్ కుమారరాజా గారు, ఆర్ఎఫ్ఐ సంఘ పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చూసి సంతోషపడ్డారు. గంగిరెద్దులు కావచ్చు, కోలాటం, అదేవిధంగా భరతనాట్యం, అదేవిధంగా కోడతో సరదాగా పంజంలు ఆడటం, మరి అది కరసాము అనేక కార్యక్రమాలు చేసి తీర్మారుతో ప్రజలందరూ సంతోషపెట్టారు. ప్రతి ఏటా ఇదే విధంగా సంబరాలు జరుపుకుంటారు. ప్రత్యేకంగా జరిపినట్టు నిర్వహించినటువంటి ఆర్యవైశ్య జీవన సంఘం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు అందరికి కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఎన్ని సంవత్సరాల నుంచి సంబరాలు చేస్తారు?